ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, విద్యాల యుద్ధాల గురించి విషయంలో మనం మాట్లాడదామండి. యుద్ధం అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కదండి, దాని విషయంలో మనం మాట్లాడడానికి ఇష్టపడదాము. ఉన్నట్టుగా మనం మాట్లాడదాం. చూద్దాం ప్రియమైన దేవుని వారలారా, అనేక విషయాల్లో మరి యుక్రెయిన్ రష్యా యుద్ధం చేసి చాలామంది చనిపోయారు. అలాగే మరి ఇజ్రాయిల్ హమాస్ అక్కడ కూడా యుద్ధాలు జరిగి చాలామంది చనిపోయారు. ఇప్పుడు మన భారత్ పాకిస్తాన్లో కూడా యుద్ధం జరుగుతుంది. కాబట్టి మరి యుద్ధము అనగానే ఏంటిది అని మనము ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని వారలారా. చూడండి, దేశం విషయానికి వస్తే వేరే దేశం మన దేశం అని ఉంది. కాబట్టి ఇప్పుడు వేరే దేశాల మీద మనము ఏమైనా చేయొచ్చు, మన దేశం మనము ఒకటే ఉండాలి అనే మాట మాట్లాడుతున్నాం ప్రేమను వాళ్ళరా. చూడండి, ఇప్పుడు వేరే దేశంతో యుద్ధం చేస్తున్నాం, మనము ఒకటిగా ఉంటున్నామా? చూడండి, భారతదేశంలో ప్రధాని ఉన్నారు. ప్రధాని ఎవరు అంటే మన మోదీ గారు. అలాగే అపోజిట్లో ఎవరు ఉన్నారు అంటే రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ పోటీగా నిలబడుతున్నారు, ఒక గెలుస్తున్నారు, ఒకడు ఓడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఓడిన వ్యక్తి వీళ్ళిద్దరికి పడుతుందా, గెలిచిన వ్యక్తికి పడుతుందా అంటే పడదు. ఒకరికొకరు, ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరు, వీళ్ళకి పడదు. మరి మన దేశంలో మనం ఒకటి ఉండాలి కదా, పడట్లేదు. అక్కడికి ఉండండి. ఇక రాష్ట్రానికి వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ ఒకటే ఉండే. ఇప్పుడు వేరైన తర్వాత తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రం పడట్లేదు. ఆలోచించండి ప్రియమైన వారారా, నిజాలు మాట్లాడుతున్నాను. యుద్ధం ఏది మనం గ్రహించాలి. ఇప్పుడు రాష్ట్రాలు పడట్లేవు, దేశాలైతే దేశానికైతే మనం అందరం కట్టుబడి ఉన్నాము. ఇప్పుడు రాష్ట్రాల్లో మరి ఒకే దేశములో కొన్ని భాగాలుగా ఉండి గొడవలు పడుతున్నారు. ఇది మరి దేశాన్ని ప్రేమించినట్ట మీరు ఆలోచించండి. రెండోదిగా రాష్ట్రాల విషయంలో ఆలోచిస్తే నా రాష్ట్రం నీ రాష్ట్రం అని కొట్టుకుంటున్నాం. మరి మనం అందరు రాష్ట్రాలు, మన దేశం అంతా ఒకటేనా? రాష్ట్రాన్ని విషయానికి వస్తే నా జిల్లా నీ జిల్లా అని కొట్టుకుంటున్నాం. ఇది నా ఏరియా, ఇది మీ ఏరియా అని మాట్లాడుతున్నాం. మన దేశం ఒకటేనా? ఇక ఊరి విషయానికి వస్తే మా ఊరు మీ ఊరు అని కూడా కొట్లాడుతున్నాం. కొట్లాడతలేరంటారా? మీరు ఆలోచించండి. ఊరు విషయానికి వస్తే ఎవరి మీద ఎవరికి ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించండి. ఊరు విషయానికి వస్తే, గల్లీ విషయానికి వస్తే నా గల్లీ నీ గల్లీ అని కొట్లాడుకుంటున్నాం. ఒక్క ఊర్లోనే నా గల్లీ నీ గల్లీ అని కొట్లాడుకుంటున్నాం. గల్లీ విషయానికి వస్తే ఆ గల్లీలో కొన్ని ఇళ్ళు ఉంటాయి, కొంత ఫ్యామిలీ ఉంటారు. నా ఇల్లు నీ ఇల్లు అని కొట్లాడుకుంటాం. ఒక గల్లీలో ఇది నాది అది నీది కొట్లాడుకుంటాం. ఎక్కడ ఉంది నా దేశం? ఎక్కడ ఉంది నా రాష్ట్రం? ఎక్కడ ఉంది నా ఊరు? ఎక్కడుంది నా గల్లీ? ఇప్పుడు ఇంటికి వస్తే ఇంట్లోనే ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, నాకు భాగము నీకు భాగము అని. ఎక్కడుంది నా అన్నదమ్ముల విషయంలో? చూడండి, మళ్ళీ భార్యాభర్తల విషయంలో, ఒకే ఇంట్లో ఒకే ఫ్యామిలీలో భార్యాభర్తల విషయంలో, అన్నదమ్ముల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో ఎక్కడుందండి ప్రేమ? ఎవరికి ప్రేమిస్తున్నారు? ఎవరు ప్రేమిస్తున్నారు? పోనీ ఎక్కడ ఉంది? అందులోనే సిగరెట్ తాగుతారు, తాను కూడా కాపాడుకోలేకపోతున్నాడు.
ఒక వ్యక్తి సిగరెట్ తాగి తన్ను తాను కాపాడుకోలేకపోతున్నాడు. ఒక వ్యక్తి మందు తాగి తన్ను తాను కాపాడుకోలేకపోతున్నాడు. ఒక సిగరెట్ తాగితే ఎన్నో సెకండ్లు ఆయుష్ దగ్గరికి వస్తుందంట ప్రేమైన దేవుని వర్లరా. దాని మీద డేంజర్ అని రాసి పెడతారు. అయినా కూడా తాగడానికి ఇష్టపడతారు. ఎవరిని ఎవరు కాపాడుతున్నారు? ఎవరిని ఎవరు కాపాడాలనుకుంటున్నారు? ఆలోచించండి మిత్రమా. మన దేశంలో ఎన్ని కల్తీలు లేవు, మన దేశంలో ఎన్ని తప్పులు లేవు. సరిచేసే వ్యక్తి ఎవరున్నారండి? ఏ రాజు ఉన్నాడు, ఏ మంత్రి ఉన్నారు, ఏ ప్రధాని ఉన్నారు, ఏ సీఎం ఉన్నారు? ఎవరి రాష్ట్రము వారికి కాపాడుకోలేకపోతున్నాము, ఎవరి శరీరము వారికి కాపాడుకోలేకపోతున్నాము, ఎవరి ఇంటిని వారు కాపాడుకోలేకపోతున్నాము. నాది నీది అని అమాయకులైన ప్రజల్ని చంపుకుంటున్నారు. కాబట్టి ఆలోచించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మిత్రమా. ఉన్నన్ని రోజులు న్యాయంగా బతుకు. నెక్స్ట్ స్టెప్ నీదే, ఎక్కడో నేను ఎక్కడో తెలియదు. రేపటి రోజు నీదా నాదా తెలియదు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. నేను చెప్పినది దేశాలు కాపాడుతున్నామా, రాష్ట్రాలు కాపాడుతున్నామని నిలబడుతున్నాం, కానీ కాపాడలేకపోతున్నాం. ఊర్లు కాపాడుతున్నామా, ఇల్లు కాపాడుతున్నామా, ఫ్యామిలీని కాపాడుకుంటున్నామా, నన్ను నేను కాపాడుకుంటున్నానా? ఆలోచించు. కాబట్టి దేవుని వారలారా సత్యంలో వెంబడించండి, దేవుని దగ్గర నిలబడండి. దేవుని చిత్తం అయితే మీ అందరికీ బయలుపరచును గాక. అందరికీ వందనాలు.